రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి సిపిఐ పార్టీ అభ్యర్థిగా 5వ వార్డు అభ్యర్థిగా కంకి కొడవలి గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేయాలని చెప్పి కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, గ్రామ పంచాయతీ సర్పంచులకి వారందరికీ నా యొక్క నమస్కారం. ఇక్కడికి వచ్చిన సోదరి సోదరులందరికీ నా యొక్క నమస్కారం. 12వ వార్డు నుంచి నేను అనగా మెట్టపల్లి కృష్ణవేణి మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఎప్పుడు రాని గుర్తింపు ఈసారి 6వ వయసులోకి ఇచ్చారు కాబట్టి 6వ వయసులో తరఫున 4వ వార్డు మెట్టపల్లి రాఘవరావు గారు, 12వ వార్డు మెట్టపల్లి కృష్ణవేణి నిలబడుతున్నాను. దయచేసి మీ యొక్క ఓటు అత్యధిక మెజార్టీతో వేసి గెలిపించగలని నా యొక్క ప్రార్థన. కాంగ్రెస్ గవర్నమెంట్ పేదలకు ఎన్నో సదుపాయాలు ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఇంత క్రితం గవర్నమెంట్ దొడ్డు బియ్యం ఇచ్చేది. ఇప్పుడు అవి తీసేసి సన్న బియ్యం ఇస్తుంది. ఫ్రీ సిలిండర్లు ఇచ్చింది. స్కూళ్ళల్లో సన్న బియ్యం ఆహారంగా పెట్టింది. ఇంకా ఎన్నో సదుపాయాలు చేస్తుంది. కాబట్టి అందరూ ఇది గుర్తుంచుకొని కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటేసి దిగ్విజయంగా గెలిపించి ఇంకా ఎన్నో మనం సదుపాయాలు గవర్నమెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈనాడు మా యొక్క సోదరి కాంగ్రెస్ అభ్యర్థిగా మిట్టపల్లి కృష్ణవేణి గారు, అదేవిధంగా కాంగ్రెస్ మరియు తెలుగుదేశం బలపరిచిన వ్యక్తి మన రాఘవరావు గారు, అదేవిధంగా 5 మరియు 12 ఒక వార్డు నుంచి కౌన్సిలర్గా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆనాడు 11 నాడు అయ్యే ఎలక్షన్స్ నాడు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన ఓటును వినియోగించుకొని మన ఇద్దరు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన. నేను కూడా హైదరాబాద్లో వైశ్య కమ్యూనిటీ తరఫున ఎమ్మెల్సీగా ఉండడము, 40 సంవత్సరాల నుంచి వివిధ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకే నాకు అధికారులు మరియు గవర్నమెంటు నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు మీ అందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా మన సోదరి అయిన మన కృష్ణవేణి గారికి, అదేవిధంగా రాఘవరావు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు సేవా కార్యక్రమాలు, ఓ దిక్కు డెవలప్మెంటు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆనాడు మనకు బియ్యము దొడ్డు బియ్యం ఇస్తుండ్రి. ఆనాడు బియ్యం ఇవ్వడం వలన మనకు మనము 8 రూపాయలు 9 రూపాయలు అమ్ముకొని 50 రూపాయల కిలో బియ్యం కొనుక్కోవడం జరుగుతుండే. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు మనకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుండే. దానికోసము ఇవాళ మనము సన్న బియ్యం కొనుక్కునే బాధ్యత పోయిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదొకటి. ఇవాళ మన సోదరిమణులకు అందరికీ కూడా ఇవాళ ఫ్రీ బస్ అనేది ప్రవేశపెట్టడం వల్ల మనకు ఎంత మిగిలిందో మీ అందరికీ, మన ఆడపడుచులకు అందరికీ తెలుసని కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా 6 నెలల ముందు రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుండే. ఆ రేషన్ కార్డ్స్ ఇవ్వడం వల్ల మనకు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు రేషన్ కార్డ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యం కల్పించినందుకు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ డెవలప్మెంటు ఓ దిక్కు ఎక్కడ చూడు అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఎవరికైనా గవర్నమెంట్లో ఏదైనా అవసరాలున్నా మెడికల్గా స్కూల్కి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడము, అదేవిధంగా ఇవాళ హాస్పిటల్స్ను కూడా డెవలప్ చేయడము, ఇటువంటి అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు ఇలా ఖమ్మంలో మనకు 3 మంత్రులు ఎప్పుడైనా ఏ అవసరాలున్నా మనకు అందుబాటులో ఉండే వ్యక్తులు. మనకు ఒకరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన వారు, అదేవిధంగా రెవెన్యూ మంత్రి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు,
అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు. మనకి ఏ డిస్టిక్లో కూడా ముగ్గురు మంత్రులు ఉన్న డిస్టిక్ లేదు. ఇవాళ మీ అందరినీ చూసి తప్పకుండా కాంగ్రెస్కు మన మిత్రపక్ష అభ్యర్థి అయిన మన రాఘవరావు గారికి, మా యొక్క సోదరికి తప్పకుండా మంచి మెజార్టీతో ఆనాడు ఎలక్షన్లో పాల్గొని ఆనాడు ఓటేసి అత్యధిక మెజార్టీతో వారిని గెలిపించాలని తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. దయాకర్ గారు మా మిత్రుడు, చిన్ననాటి 40 ఏళ్ల స్నేహితుడు. ఆనాడు నుంచి ఈనాడు వరకు నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి, వారి కమిటీ మెంబర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.